ఈరోజు భాగవతం ఏం కోరుతుంది అంటే బాగు కోరుతుంది అంటారు. మనం భాగవతం చదివితే మన బాగు చక్కగా ఉంటుంది, బాగు కోరుతుంది అని చెప్తున్నారు. దాంట్లో ఏం బాగు కోరుతుంది ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తు భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడట. కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాంగ్మయ మూర్తి అని, బ్రహ్మసూత్రాలకు భాష్య రూపమని, సకల వేదాల సారమని, కామక్రోధాలను జయించటానికి, దుఃఖ దారిద్ర్య పాపాన్ని ప్రక్షాళన చేయించటానికి భాగవతానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు అని చెప్తూ కాశీ, గంగా, ప్రయాగ, గయా తీర్థ సేవనం భాగవత కథాశ్రవణానికి సాటి రావని, ఎక్కడ భాగవత కథాశ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని, 1000 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయ యాగాల ఫలితం భాగవత కథాశ్రవణంలో 16వ వంతు సరితూగదని, ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మాత్రంతో శ్రీ మహావిష్ణువు భక్తుల హృదయాల్లో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాణిస్తోంది. ఆర్తితో ఆపదలో మొరపెట్టుకున్న ద్రౌపదీదేవికి అక్షయ బలువలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వస్త్రాలను ఎందుకని అపహరించాడు? బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తరువాత శమంతకమణిని అపహరించాలని ఆశతో ప్రసేనుడిని సంహరించాడనే నిందను మాపుకోవటానికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాదిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు. ఎందుకని? శిశుపాలుడు, కంసుడు, జరాసంధుడు, బాణాసురుడు ఇంకా అనేక మంది దుష్టరాజులతో స్వయంగా యుద్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకున్నప్పటికీ కూడా మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడా చేపట్టనని ఎందుకు అన్నాడు? గోపికలతో రాసక్రీడలుగా సలిపి అనేక వేల మంది రాచకన్యలను వివాహమాడు జారుడుగా బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజలు అందుకోవడానికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు, మహాత్ములు, పండితులు, రాజనీతిజ్ఞులతో ఏ విధంగా ఆమోదింపబడ్డాడు? శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు, గోవుల్ని కాచాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, చిలిపి చేష్టలు చేశాడు, కొంటెవాడని అనిపించుకున్నాడు, పసితనంలో దొంగతనం చేశాడు, పెద్దవాడే దొరగా రాజ్యపాలన చేశాడు, రాజనీతిని పాటించాడు, రాజకీయ వ్యవహారాలను కూడా నడిపించాడు, రాయబారం చేశాడు, రథాన్ని నడిపాడు, రాస క్రీడలు కలిపాడు, గురు సేవలు చేశాడు, ఎంగిళ్ళు తిన్నాడు, విషాన్ని హరించాడు, బ్రాహ్మణుల పాదాలు కడిగాడు, మహారాజులచే పాద పూజలు అందుకున్నాడు, శత్రువులను సంహరించాడు, చివరకు క్షవర కర్మ కూడా చేశాడు. ఎవరికి? రుక్మికి గడ్డాలు మీసాలు జుట్టు ఒరిగాడు, ఆర్తులను ఆదరించి సేద తీర్చాడు, ఆపదలో ఉన్న వారిని బంధువుగా ఆదుకున్నాడు, సంసారిగా జీవించాడు, భోగిగా కనిపించాడు, మహాయోగేశ్వరునిగా పరిగణింపబడ్డాడు, నిందలను మోసాడు, దూషింపబడ్డాడు, అయినా చిరునవ్వుతో వాటన్నిటినీ ఎదుర్కొన్నాడు, సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వినతికెక్కాడు, ఆనందరూపుడై ఆబాల గోపాలాన్ని అలరించాడు, మధుర మూర్తి అయి ప్రేమామృతాన్ని వెదజల్లాడు, జ్ఞానస్వరూపుడై జ్ఞాన కాంతులను విరజిమ్మాడు, శాంతి కాముడై ధర్మస్థాపనకు ఉద్యమించాడు. ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీకృష్ణుని దివ్యమైన లీలలను, బోధలను, మహత్యాలను స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణ తత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు.
దైవం పట్ల భక్తి విశ్వాసాలు బాగా ఏర్పడాలి అంటే భాగవతం చదవాలి. భాగవత గ్రంథం ఒక్కసారి కాదు, ప్రతిరోజు పఠించాలి. ఎంతగా పఠిస్తే అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి. భగవంతునికి అంతగా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాం. ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే. ఒక్కొక్క భక్తుడి గారు చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. భగవంతునిచే ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అచంచల విశ్వాసం ఉంచడం ఎంత అవసరమో తెలుస్తుంది. భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో, ఎంత దయతో ఆదుకుంటాడో కూడా అర్థమవుతుంది. ఎన్ని రూపాలలో ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియచెప్పి ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. మరి పరమాత్మని భగవంతుడికే ఎన్నో నిందలు, ఎన్నో వంకలు ఆయనే పెట్టారు. సామాన్య మనుషులకి అది లెక్క ఏముంది? మరి ఆయన్నే ఎన్నో అన్నారు, ఎన్నో నిందలు వేశారు. అన్నిటినీ భరించాడు, అందరినీ ఆదరించాడు దయతో. ఎవరు ఆర్తిగా ఆయన్ని ఆరాధిస్తే వాళ్ళని వెంటనే అనుగ్రహించాడు. అటువంటి కరుణామూర్తి, దయామూర్తి, జ్ఞానాన్ని ప్రసాదించి ముక్తిని ప్రసాదించే జ్ఞాన ప్రదాత ఆయన జగద్గురువు అయ్యాడు చివరికి. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ తెలుసుకోవాలి అంటే భాగవతాన్ని చదవండి. చదివి దాంట్లో ఉన్నటువంటి అర్థాలన్నిటినీ చక్కగా అర్థం చేసుకోండి. అంటే పైకి ఒకటి కనపడినా మరి ఇక్కడ దీంట్లో ఎన్నో ప్రశ్నలు ఉదయించినవి. అవన్నిటికీ సమాధానాలు చక్కగా దొరుకుతాయి. చక్కగా సావధానంగా ఒకటికి మళ్ళీ 2, 3, 10 అలా సార్లు చదువుతూ ఉండండి. చదివితే ఆ భగవంతుడికి దగ్గర అవుతారు. అన్నిటికంటే ప్రధానమైనది, మకుటాయమానమైనది ఏమిటి అంటే ప్రహ్లాదుడిలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముక్తి వెంటనే వస్తుంది. ప్రహ్లాదుడు ఎలా అన్నిటి యందు హరినే చూశాడో అలా చూడగలిగిన వాడు నిజంగా భాగవతోత్తముడే అవుతాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం.